శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మినహా ఏ వర్గానికి టికెట్ ఇచ్చినా మూకుమ్మడిగా గెలిపించుకుంటామని నియోజకవర్గ అసమ్మతి నాయకులు కళం వినిపించారు. ఈ సందర్భంగా సోమవారం పుట్టపర్తి జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నియోజకవర్గ స్థాయి టీడీపీ అసమ్మతి నాయకులైన పేదరాజు సుబ్రహ్మణ్యం, పీసీ గంగన్న, సిమెంట్ పోలన్న, మల్లెల జయరాం, దళవాయి వెంకటనారాయణ, బొడిసి ఇస్మాయిల్, వడ్డెర సంఘం నాయకులు జరిపిడి కృష్ణమూర్తి, లక్ష్మీపతి నాయుడు, అగ్రహారం లక్ష్మీనారాయణ, రఘురామరెడ్డి తదితరులు ప్రత్యేక సమావేశం నిర్వహించి మూకుమ్మడి తీర్మానాలు చేపట్టినట్లు తెలిపారు. బయట తెలిసినటువంటి విషయం అందరికీ కూడా. కాబట్టి అందరూ కూడా ఈసారి ఒడ్డెర్ల నుంచి కావచ్చు, బలిజల నుంచి కావచ్చు, బోయల నుంచి కావచ్చు, మైనార్టీల నుంచి కావచ్చు, చాలామంది ఈసారి అభ్యర్థిని మార్చండి, మారిస్తే గెలవడానికి అవకాశం ఉంటుంది. అంటే మేజర్ కులాలు అనేటువంటి 3-4 కులాలు మన యొక్క నియోజకవర్గంలో బలిజ, ఒడ్డెర, బోయ, మైనారిటీ దాదాపు 50% పైగా ఉన్నటువంటి వర్గాలు ఇవి. ఈ వర్గాలకు ఎప్పుడూ ప్రాధాన్యత రాలేదు. కాబట్టి మాకు ప్రాధాన్యత ఏంటి అని చెప్పి ఈ కులాల నుంచి చాలామంది అడుగుతున్నారు. వారిలో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఆస్పిరెంట్స్లో పుట్టపర్తి కాన్స్టిట్యూన్సీ నుంచి పార్టీ పుట్టిన నాటి నుంచి కూడా 1982 నుంచి కూడా పనిచేస్తున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా జనాల్లో తిరుగుతున్నారు. బాగా పార్టీ కార్యక్రమాల పట్ల వాళ్ళ సొంత ఖర్చుతోటి అందరూ కూడా ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి సందర్భంలో బీసీ కులాలు, మైనారిటీ కులాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలు. పోయిన 2019 సంవత్సరంలో ఆ యొక్క వర్గాల నుంచి పార్టీకి వ్యతిరేక గాలులు వీసాయి. కొన్ని కారణాల వల్ల వ్యతిరేక గాలులు వీసాయి. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈసారి అలా జరగకూడదని చెప్పి అందరూ ఏకతాటిపైకి వచ్చి దాదాపు ఒడ్డెర కులంలో 5-6 మంది, మా కులంలో 2, అదేవిధంగా పీసీ గంగన్న గారు, అదేవిధంగా అల్లాభష గారు, ఇట్లా చాలామంది మేము మా అభ్యర్థులను కూడా పరిశీలించండి అని చెప్పి ముందుకు రావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఏకగ్రీవంగా మేమంతా ఒకటే, మాలో ఎవరికి ఇచ్చినా కూడా మేము పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటాం అని పార్టీ అధిష్టానానికి ఒక విజ్ఞప్తి చేయాలని చెప్పి ఇక్కడ మనం అందరూ కలవడం జరిగింది. కాబట్టి పార్టీ అధిష్టానం కూడా ఆలోచించి ఈ ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఎవరైతే బాగా ఉంటుందో, ఎవరైతే గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయో అటువంటి వారికి అవకాశం కల్పిస్తే, ఈసారి కొత్త వారికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిచేయడానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా గెలవచ్చు. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా, ఈ సభ ద్వారా మనం అందరూ కూడా అధిష్టానానికి ఒక అభ్యర్థన చేద్దామని చెప్పి అనుకున్నాం. కాబట్టి ఈ విధంగా ఇదే వేదికగా మనమంతా కూడా ఐక్య కార్యాచరణ, అంటే ఈరోజు నుంచి ఇంకా మనం 3 నెలలు ఉన్నాయి ఎలక్షన్స్, ఐక్య కార్యాచరణ మనంతా కలిసి ఏకతాటి మీద నియోజకవర్గం అంతా తిరగడము, అదేవిధంగా అధిష్టానానికి విన్నవించడం, అక్కడికి విజయవాడకి వెళ్ళి లోకేష్ గారిని, అలాగే అచ్చెన్నాయుడు గారిని, తర్వాత మన పార్టీ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారిని, అందరినీ కూడా కలిసి మన యొక్క అభ్యర్థన వాళ్ళ ముందు ఉంచుదామని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మేమంతా ఏకతాటి మీద ఒకే ఒక ఏకాభిప్రాయంతో అందరూ కూడా ఇక్కడ కలిసాము. కాబట్టి మాలో ఎవరికి ఇచ్చినా కూడా మేమంతా కలిసి గెలిపించి పార్టీకి బహుమతిగా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.